విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అసలు సినిమా ఎలా ఉండబోతోందో అన్న హింట్ కూడా లేదు ఆడియన్స్ కి. కానీ లేటెస్ట్ గా వచ్చిన టైటిల్ టీజర్ తో విజయ్ తనని తాను ప్రూవ్ చేసుకుంటాడని అంటున్నారు. మరి విజయ్ కింగ్డమ్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందా? 5-6 నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కని విజయ్ ఈసారి సాలిడ్ మూవీతో రాబోతున్నారు. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సినిమాని సాలిడ్ టైటిల్ తో రివీల్ చేశారు. అంతేకాదు సినిమా గ్లింప్స్ తో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్ లెవెల్ ని పెంచేశారు. కింగ్డమ్ అంటూ పవర్ఫుల్ టైటిల్ తో అంతకంటే పవర్ఫుల్ గా తన క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు విజయ్. విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది కింగ్డమ్. టైటిల్ టీజర్ తోనే సినిమా మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పెద్ద స్కేల్లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న విజయ్ ఫస్ట్ టైం కంప్లీట్ మాస్ జానర్ లో చేస్తున్న సినిమాగా కనిపిస్తోంది కింగ్డమ్. భారీ యాక్షన్ సీన్స్ తో పాటు బల్క్ బాడీతో విజయ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఎలాంటి సినిమాలు చేసినా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని మిస్ అవని విజయ్ కింగ్డమ్ లో మాత్రం తన పాత సినిమాల ఫార్ములాని బ్రేక్ చేశాడని అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ టీజర్ ఒక్కసారిగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. జెర్సీతో సింపుల్ ఫాదర్ ఎమోషన్ చూపించిన గౌతమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీగా కింగ్డమ్ చేస్తున్నాడు అంటున్నారు ఆడియన్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోస్ రేంజ్ కి మ్యాచ్ అయ్యేలా మ్యాసివ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ మూవీని రెడీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ టైమ్ జోన్స్ లో తెరకెక్కుతూ కనిపిస్తున్న కింగ్డమ్ టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ యాడెడ్ ఎలివేషన్ గా కనిపిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీలో ఎన్టీఆర్, సూర్య, రణబీర్ ఇచ్చిన వాయిస్ విజయ్ కి ఎలివేషన్ ని ఇంకాస్త స్పెషల్ చేసింది అంటున్నారు ఫ్యాన్స్. మరి మే 30న థియేటర్లలోకి వస్తున్న కింగ్డమ్ ని విజయ్ దేవరకొండ తన కలెక్షన్లతో ఏమాత్రం ఓన్ చేసుకుంటాడో చూడాలి.